ఎందుకంటే వ్యక్తిగత పోకడల వల్ల ఏదైనా సమస్యలు తెచ్చుకుంటే. ఇవాళ కిరణ్ బేడి ఆమె చూసాం, బలమైనటువంటి స్థానంలో తీసుకొచ్చి పెట్టారు. బీజేపీకి బలమైనటువంటి స్థానాన్ని ఎంపిక చేసి ఎక్కడంటే అక్కడ పోటీ చేసి గెలవలేదనేటు, అయినా అక్కడే ఓడిపోతూ ఉంది. ఈ ప్రజా తీర్పును చూసిన తర్వాత బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రయాణింపులు చేసిందనుకోండి, కాంగ్రెస్ చేసే పరిస్థితి లేదు, బీజేపీ చేసిందనుకోండి, ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుంది. ఓకే. మూడో విషయం ఏంటంటే, ఢిల్లీ ఒక పూర్తి స్థాయి రాష్ట్రం కూడా కాదు, అది కేంద్రం మీద ఆధారపడినట్టు వనరులు, ఆర్థిక వనరులకు కానీ శాంతి భద్రతల సమస్య కానీ, ఎందుకంటే హోమ్ అనేటువంటిది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నది. ఓకే. ఒక కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి తన యొక్క స్కీమ్స్ను కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ నిస్సహాయత ఎక్కడంటే, ఇవాళ ఒక విధమైనటువంటి సమస్యలు సంపన్న వర్గాల నుంచే వస్తుంది. నిన్ననే చూడండి, ఎగ్జిట్ పోల్స్ రాగానే ఎప్పుడైతే అధికారానికి ఆపు వస్తుందనో మార్కెట్ శక్తులు ప్రభావితం కావడం మొదలుపెట్టినాయి. షేర్ మార్కెట్లో పతనం మొదలైంది. అంటే నిరాదరణ ఈ వైపు నుంచి మొదలవుతుంది, అటాక్ ఈ విధంగా మొదలవుతుంది. అంటే కార్పొరేట్ సెక్టార్ను ఎదుర్కొని నిలబడాలి, తన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించి నిధులు కొనసాగించాల్సినటువంటి అవసరం. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పార్టీని చీల్చడం ఇంకోటి చేయలేరు. బీజేపీకి ఆ శక్తి ఉందని. ఓకే. బీజేపీకి 32 సీట్లు వచ్చిన గతంసారి 4 సీట్లు మాకు తక్కువ ఉంటే కూడా మేము ప్రతిపక్షంలో కూర్చోవడం సిద్ధం, అవసరం లేదు, మేము ప్రభుత్వాన్ని చేయాలనుకుంటారు, చేసి ఉండాల్సింది. మీరు కూర్చునే వాళ్ళు కాదు, అధికారంలో కూర్చునే అవకాశం మీకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మిమ్మల్ని సపోర్ట్ చేసేది కాదు. ఆ పార్టీ అన్నటువంటి చీల్చడము బలహీనపరిచేటువంటి కామెంట్ మూర్తి గారు ఒకటే చూడండి, రాష్ట్రపతి పరిపాలన కొనసాగిస్తూ గవర్నరు మళ్ళా నుంచి రికమెండేషన్ తెప్పించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలింపజేసి వెనకడుగు ఎందుకేసింది అంటే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి. కాంగ్రెస్ కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాతనే బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అవకాశాన్ని పరిశీలించమని గవర్నర్ ద్వారా సిఫార్సు చేయించుకున్నారు. సాధ్యం కాలేదు. 4-5 సీట్స్ షార్ట్ ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా, చేయలే. చిత్తశుద్ధిని గమనించాలి. మనం ఎంతసేపటి రాజకీయమైనటువంటి కామెంట్స్ చేయడం కాదు. ఇవాళ గతంలోనే ఎక్కువ మెజారిటీ ఉన్నప్పుడే కూర్చున్న వాళ్ళము ఇవాళ కూర్చోడానికి సిగ్గుపడే పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో ఎన్నికలు జరపకపోవడం అనేది ఘోరమైన తప్పిదం. బీజేపీ ఉండాల్సింది జరుపుంటే డిఫరెంట్గా ఉండేమో. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సమయం ఇచ్చినట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ. లేటెస్ట్ ట్రెండ్స్ ఢిల్లీలో మనం చూసినట్టయితే దాదాపు 52% ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ చూసినట్టయితే 50 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ 13 స్థానాలు, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఢిల్లీ పీఠం సామాన్యుడిదే అని తేలిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల పార్టీ. 2013లో కాంగ్రెస్ పార్టీని ఊడ్చేసింది, ఇప్పుడు కమల దళాన్ని ఊడ్చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ వేవ్ దెబ్బకు బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడి, కాంగ్రెస్ ప్రచార సారథి అజయ్ మాకెన్ పూర్తిగా వెనుకబడ్డారు. అంతరంగ సర్వే ప్రకారం 51 సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ ఫలితాల సరళిని చూస్తుంటే అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తున్నది. బీజేపీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు సీట్లు కూడా రావడం లేదు. కాంగ్రెస్ మాత్రం 3-4 సీట్ల దగ్గరే ఆగిపోయే స్థితి కనిపిస్తున్నది. ఢిల్లీలో వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరూ ఆప్కు జై కొట్టినట్టే అర్థమవుతున్నది. పటేల్ నగర్లోని ఆప్ కార్యాలయం డాన్సులు డప్పుల మోతతో మారుమోగుతున్నది. చిన్నారుల నుంచి యూత్ వరకు ఎన్నికల ఫలితాల సరిని ఎంజాయ్ చేస్తున్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి వెంకటేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఒకసారి వెంకటేష్ చెప్పండి, ఫలితాల ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా నిజమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనంలాగా ముందుకు వెళ్తోంది. 50 సీట్లకు పైగా స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. బీజేపీ ఊహించిన దానికంటే వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. కిరణ్ బేడి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి స్వయంగా కిరణ్ బేడే వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. కృష్ణానగర్ అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ గత 5 సార్ల నుంచి కూడా 25 ఏళ్ల నుంచి బీజేపీకి ఒక పెట్టని కోటగా ఉంది. అటువంటి నియోజకవర్గంలోనే ఈరోజు కిరణ్ బేడి వెనుకబడిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనంతటికి ప్రధాన కారణం ఒకటి స్పష్టంగా కనబడుతోంది, బీజేపీ వ్యూహాత్మక తంపితం చేసినట్టు కనబడుతోంది. ఇదివరకు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి హర్షవర్ధన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి
బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఈసారి అమిత్ షా కిరణ్ బేడిని తీసుకురావడం ద్వారా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందని ఊహించారు. కానీ అదే బీజేపీ కుంప ముంచినట్టు మాత్రం స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా మనస్ఫూర్తిగా పనిచేయని కారణంగా ఈరోజు బీజేపీ పూర్తిగా ఊహించిన దానికంటే కూడా వెనుకబడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టు కనబడుతుంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటర్లైనటువంటి ముస్లింలు, దళితులు, మధ్యతరగతి ప్రజలంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలబడినారు. దాని నేపథ్యంలో ఈరోజు 50 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనాన్ని కనిపిస్తుంది. సో చూస్తున్నారు ఇప్పుడు విజువల్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఇది Thank you. పటేల్ నగర్ లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ